ప్రపంచ రాజకీయ చరిత్రలో విజయవంతమైన గెరిల్లా పోరాటానికి ప్రముఖ ఉదాహరణ 1959లో ఏర్పడిన క్యూబా విప్లవ ప్రభుత్వం. ఆ విప్లవ పోరాటానికి పర్యాయపదాలు అనదగిన ఇద్దరు కామ్రేడ్స్, ఫిడెల్ కాస్ట్రో, చే గువేరా. వాళ్లల్లో చే గువేరా గురించిన కార్యక్రమ పరంపరలో ఇది 9వ భాగం. గత 8 భాగాల్లో చే గురించిన అనేక విశేషాలు మాట్లాడుకున్నాం. ఆయన అర్జెంటైనాలో జన్మించిన 1928 నుంచి క్యూబా విప్లవ ప్రభుత్వంలో కీలకమైన పదవులు నిర్వహిస్తున్న 1959, 60, 61, 62 సంవత్సరాల వరకు చే రాజకీయ వ్యక్తిగత జీవితాల్లోని ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకున్నాం. క్రిందటి అంటే 8వ ఎపిసోడ్ 1962 చివర్లో ముగిసింది. 1963, 1964 ఈ రెండేళ్లలో చే రాజకీయ వ్యక్తిగత జీవితాల్లోని విశేషాల గురించి ఈ 9వ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ముందుగా 1963. 1961లోని బే ఆఫ్ పిగ్స్ తిరుగుబాటు, 1962లోని క్యూబా మిసైల్స్ సంక్షోభం ఇలాంటి సంచలన సంఘటనలు ఏవీ 1963లో చే జీవితంలో కానీ క్యూబా రాజకీయాల్లో కానీ చోటు చేసుకోలేదు. కాకపోతే ఆ తర్వాత 2 ఏళ్లకి అంటే 1965లో చే క్యూబాని విడిచి తుది విప్లవ పోరాటంలో దూకడానికి కారణమైన ఆయన జీవితంలోని మార్పులు 1963 నుంచే మొదలయ్యాయి. అవి ఆయన ఆలోచన విధానంలో, కార్యాచరణ పథకాల్లో క్రమానుగత పరిణామానికి అంటే గ్రాడ్యుయల్ ట్రాన్స్ఫర్మేషన్కి దారితీశాయి. వాటి గురించి తెలుసుకుందాం. వీటిల్లో ఎక్కువగా తేదీలు, టైంలైన్లు ఉండకపోవచ్చండి, శ్రోతలు గమనించగలరు. 1963లో సంభవించిన చే జీవితంలోని పరిణామాల్ని 3 కోణాల్లో చూడొచ్చండి. 1. చే నిర్వహిస్తున్న పరిశ్రమల శాఖలోని పరిణామాలు. 2. అంతర్జాతీయ గెరిల్లా పోరాటాలకు చే అందించిన సహాయ సహకారాలు, వాటి పర్యవసానాలు. 3. చే వ్యక్తిగత జీవితంలోని కొన్ని సంఘటనలు. ముందుగా చే నిర్వహిస్తున్న పరిశ్రమ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి మరొకసారి గుర్తు చేస్తున్నానండి. మన కథనం ఇప్పుడు 1963 మొదట్లో ఉంది. చే పూర్తికాల పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేయడం మొదలుపెట్టాక 4 ఏళ్ల పారిశ్రామిక ప్రణాళిక ప్రకటించినప్పటికీ 1962లో కూడా ఆశించినంత అభివృద్ధి జరగలేదు. దీనికి ఒక కారణం విప్లవ ప్రభుత్వం ఏర్పడ్డానికి ముందు వరకు పనిచేసిన అమెరికన్ నిపుణులు హఠాత్తుగా నిష్క్రమించడం, ఉన్న కార్మికుల్లో నైపుణ్యత లోపించడం, ఎక్కువ సమయం పనిచేస్తే ఎక్కువ జీతం కాక కేవలం సర్టిఫికెట్సును మాత్రమే ఇస్తామని ప్రకటించడం ఇలాంటివి. అయితే మరొక కారణం అమెరికాతో వ్యాపార సంబంధాలు పూర్తిగా ఆగిపోయాక రష్యా సరఫరా చేసే యంత్రాలు, విడిభాగాలు అప్పటికే క్యూబాలో ఉన్న పరిశ్రమలోని యంత్రాలకు భిన్నంగా ఉండడం, ఆ రెండూ కలిసి పనిచేయలేకపోవడం. ఉదాహరణకు రష్యా నుంచి వచ్చిన పెట్రోల్లోని రసాయనాలు క్యూబాలోని రవాణా పైపులు తొందరగా తుప్పు పట్టడానికి కారణమవుతుండేవి. రష్యా వాళ్లిచ్చిన లేత్ మెషీన్లు క్యూబాలోని ఇతర లేత్ మెషీన్లతో కలిసి పనిచేసేవి కాదు. ఇలాంటి వాటి వల్ల నేత పరిశ్రమలు మూతబడ్డాయి. అవి ఉత్పత్తి చేసే నూలుతో నేసిన దుస్తుల్లో నాణ్యత ఉండేది కాదు. ఏ యంత్రంలో ఒక చిన్న స్క్రూ పోయినా దాన్ని సరిచేయడం బ్రహ్మప్రళయం అయ్యేది. ఇన్ని సమస్యలున్న పరిశ్రమల శాఖకి మంత్రి చేనే కాబట్టి ఇలాంటి వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఆయన మీదనే ఉండేది. రష్యా యంత్రాలు, విడిభాగాలు సరిగ్గా పనిచేయనప్పుడు మరొక సోషలిస్టు దేశమైన చెకోస్లోవేకియా నుంచి విడిభాగాల దిగుమతికి వాళ్లతో
సంప్రదించాడు చే గువేరా. సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ అభివృద్ధి కుంటుపడకూడదు కదా. అమెరికాతో వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాక క్యూబా స్వయం పోషకత్వంలో భాగంగా 1963 ఏప్రిల్ 1న చే ఆధ్వర్యంలో నిర్మాణమైన కొత్త కోకోవా ఫ్యాక్టరీ ప్రారంభమయ్యింది. 8 లక్షల పీసోల వ్యయంతో చాక్లెట్లకే అవసరమైన ముడి సరుకుని తయారుచేసే ఆ పరిశ్రమని చే గువేరా, రావుల్ కాస్ట్రోలు కలిసి ప్రారంభించారు. సంవత్సరానికి 40 లక్షల పౌండ్ల కోకోవాని శుభ్రం చేసి చాక్లెట్ల తయారీకి అందించగలిగేటట్లు ఆ ఫ్యాక్టరీని నిర్మించారు చే సారథ్యంలో. నిజానికి ఎన్నో సమస్యలున్న పరిశ్రమల శాఖను ఒక గాడిలో పెట్టి ఉత్పాదకతను పెంచడమే పూర్తికాల వ్యాపకం అవ్వాల్సిన పదవి అది. అయినా కాని చే గువేరా ఆ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తూ కూడా తన రక్తంలో భాగమైపోయిన విప్లవ పోరాట కార్యక్రమాలని మాత్రం నిర్లక్ష్యం చేసేవాడు కాదు. ఎలాగంటే క్యూబాలో విప్లవ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల నుంచే చే గువేరా, ఫిడెల్ కాస్ట్రోలు అలాంటి గెరిల్లా పోరాటాల్ని ఇతర లాటిన్ అమెరికా దేశాలకు విస్తరించే పథకంలో ఉన్నారు. చే క్యూబాలోని విప్లవ మిలిటరీ శిక్షణా కేంద్రానికి ఇన్ఛార్జ్ కూడా కాబట్టి ఫిడెల్ కాస్ట్రో సలహాతో గెరిల్లా దళాల్ని విస్తరించే బాధ్యత కూడా తీసుకున్నాడు. క్యూబా పోరాటంలో చేరడానికి ముందునుంచే చే గువేరా ప్రధాన లక్ష్యం లాటిన్ అమెరికా దేశాల్లోని బానిసత్వాన్ని రూపుమాపడం, అన్ని దేశాల్ని ఒకే గొడుగు కిందకి తీసుకురావడం అని గత ఎపిసోడ్స్లో తెలుసుకున్నాం కదా. ఆ స్ఫూర్తితో లాటిన్ అమెరికా దేశాల్లో ఎక్కడెక్కడ గెరిల్లా పోరాటాలకు అవకాశముంటుందో నిరంతరం అధ్యయనం చేసేవాడు చే గువేరా. అది ఆయన కార్యక్రమాల్లో ఒక భాగమైపోయింది. పైగా క్యూబాలో గెరిల్లా పోరాటం విజయవంతమైంది కాబట్టి ఇతర లాటిన్ అమెరికా దేశాల్లోని రహస్య పోరాట దళాలు క్యూబాకి చేరుకోవడం మొదలుపెట్టాయి. వాళ్లకి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా గెరిల్లా పోరాటాల్లో శాస్త్రీయ శిక్షణనిచ్చే కార్యక్రమాలు కూడా చే కొనసాగించాడు. 1962కే అర్జెంటైనా, పెరు, బొలీవియా, గ్వాటిమాలా, కొలంబియా ఇలాంటి దేశాల నుంచి వచ్చిన విద్యార్థులతో హవానా యూనివర్సిటీలు నిండిపోయాయి. వాళ్లల్లో చాలామంది విప్లవ పోరాటాల్లో శిక్షణ పొందడానికి వచ్చినవాళ్లే. వాళ్లందరూ చే ఆధ్వర్యంలోని శిక్షణా కేంద్రంలో గెరిల్లా యుద్ధతంత్రాలను అభ్యసిస్తూ ఉండేవాళ్లు. అలాంటివాళ్లు ఒక స్థాయికి వచ్చాక వాళ్లల్లో ఒక నాయకుణ్ణి ఎంపిక చేసి ఆయా దేశాలకు పంపించి గెరిల్లా పోరాటాల్ని ప్రోత్సహించడం, అవసరమైనప్పుడు తను కూడా వెళ్లడానికి సిద్ధమవ్వడం ఇది చే ఆలోచన విధానం. వీటిల్లో చెప్పుకోదగ్గ 2 ప్రయత్నాలు ఏం జరిగాయంటే, ఒకటి పెరూ దేశం నుంచి వచ్చిన విద్యార్థులు, కార్యకర్తల్ని సిద్ధం చేయడం. వాళ్లల్లో ముఖ్యమైన వ్యక్తి చే గువేరా మొదటి భార్య హిల్డా గాడియా తమ్ముడు రికార్డో గాడియా. అక్క దగ్గర్నుంచే విప్లవ భావాలు పుణికిపుచ్చుకున్న రికార్డో చదువుకునే రోజులనుంచే కమ్యూనిస్టు సానుభూతిపరుడిగా ఎదిగాడు. క్యూబాలోని హవానా రావడానికి ముందు అర్జెంటైనాలో చదువుకున్నాడు. ఆ సమయంలో చే తల్లిదండ్రుల్ని కలుసుకుంటూ ఉండేవాడు కూడా. ఆ పరిచయము తన అక్క భర్త అనే బంధుత్వమే కాకుండా విజయవంతమైన విప్లవ నాయకుడిగా కూడా చే అంటే విపరీతమైన గౌరవం ఉండేది రికార్డోకి. దాదాపు 2 ఏళ్లు హవానాలో ఉన్నప్పుడు చే ఆధ్వర్యంలో విప్లవ పోరాటాల్లో శిక్షణ తీసుకున్నాడు. అయితే పెరూ వెళ్ళాక గెరిల్లా పోరాటాన్ని ప్రారంభించడంలోనే విఫలమయ్యాడు రికార్డో. ఇలాంటిదే ఇంకొక ఉదాహరణ. చే సొంత దేశమైన అర్జెంటైనాలో కొనసాగి కుప్పకూలిన విప్లవ పోరాటం. అన్ని దేశాల విప్లవ కార్యకర్తల్ని తీర్చిదిద్దుతున్న అర్జెంటైనా కార్యకర్తలంటే ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేది చేకి. తను 1961 మధ్యలో ఉరుగ్వే నుంచి
కొద్ది గంటలపాటు రహస్యంగా అర్జెంటైనా వెళ్లి అధ్యక్షుణ్ణి కలిసొచ్చాక కొద్ది నెలలకే మిలిటరీ అధికారులు ఆ అధ్యక్షుణ్ణి తొలగించారు. 1963 మొదటికి ఆ సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. ఆ సమయం గెరిల్లా పోరాటానికి అనువయింది అని మెజెట్టే అనే కార్యకర్త నాయకత్వంలో విప్లవ దళాల్ని అర్జెంటైనా పంపించాడు చే. ఇక్కడ కూడా చే అనుకున్న ప్రణాళిక ఏమిటంటే, వాళ్లు పోరాటం ప్రారంభించాక అనువైన సమయంలో తను కూడా వెళ్లి వాళ్లతో చేరాలి అని. అయితే అన్ని దేశాల్లోని పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. 1963 మార్చి ఏప్రిల్ నెలల్లో రహస్యంగా అర్జెంటైనా వెళ్లిన మెజెట్టే బృందం పోరాటాన్ని ప్రారంభించగలిగింది కాని అప్పటికే అర్జెంటైనాలో ఎన్నికలు రావడంతో దానికి తాత్కాలిక విరామం ఇవ్వాల్సొచ్చింది. ఎన్నికలయ్యాక మెజెట్టే మళ్లీ పోరాటాన్ని ప్రారంభించినప్పటికీ వివిధ కారణాల వల్ల అది విజయవంతం కాలేదు. ఎంతోమంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా వాళ్లకి నాయకుడైన మెజెట్టీనే అసలు ఏమైపోయాడో తెలియకుండా అదృశ్యమైపోయాడు. ఇవన్నీ చేకి గుణపాఠాలయ్యాయి. గెరిల్లా పోరాటానికి కేవలం యుద్ధతంత్రాల్లో శిక్షణ, ప్రాణత్యాగానికి సిద్ధమైన కార్యకర్తలే కాదు, ఫిడెల్ కాస్ట్రో లాంటి దృఢమైన నాయకుడు కూడా ఉండాలి అని అర్థమయ్యింది. ఇలాంటి పోరాటాల్లో నాయకత్వం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అని పదే పదే నిరూపితమయ్యింది. బహుశా ఈ అనుభవాలే 2 ఏళ్ల తర్వాత చే స్వయంగా పోరాటంలో దూకడానికి దారితీసి ఉండొచ్చు. అట్లా చే 1965లో ప్రారంభించిన మొదటి పోరాటం ఆఫ్రికాలోని కాంగో దేశంలో కదా. అసలు చే గువేరాకి ఆఫ్రికా దేశాలతో ప్రత్యక్ష పరిచయం ఎలా జరిగిందంటే, 1963 జూన్ చివర్లో చే ఆఫ్రికా ఖండంలోని అల్జీరియా దేశ స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొనడానికి వెళ్లాడు. అప్పటి క్యూబాకి అల్జీరియాకి చాలా పోలికలున్నాయి. క్లుప్తంగా తెలుసుకుందాం. అల్జీరియా అప్పటికే చాలా సంవత్సరాలుగా ఫ్రెంచి వాళ్ల పాలనలో ఉంది. యూట్యూబ్లో నేను మ్యాప్ చూపిస్తున్నానండి. సుమారుగా 1954 నుంచి 8 ఏళ్లపాటు వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఒక కొలిక్కొచ్చి 1962లో అల్జీరియా ప్రజలు స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్నారు. ఆ పోరాటాన్ని ముందుండి నడిపించిన అహ్మద్ బెల్లానే స్వతంత్ర అల్జీరియాకి అధ్యక్షుడయ్యాడు. స్వాతంత్ర్యం వచ్చిందని సంబరాలు చేసుకోవడం ఒక పక్క అయితే, అప్పటివరకు అల్జీరియా ఆర్థిక వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్న ఫ్రెంచి వ్యాపారవేత్తలు, అల్జీరియాలో దీర్ఘకాలంగా నివసిస్తున్న ఫ్రెంచి డాక్టర్లు, లాయర్లు, సాంకేతిక నిపుణులు సుమారు 9 లక్షల మంది అల్జీరియాని వదిలేసి హఠాత్తుగా ఫ్రాన్స్కి వెళ్ళిపోయారు. ఇలా వివిధ రంగాల్లోని నిపుణులు ఒక్కసారిగా అదృశ్యమయ్యేసరికి అల్జీరియా ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలు, వైద్యరంగం అన్నీ సంక్షోభంలో కూరుకుపోయాయి. 1959లో క్యూబాలో విప్లవ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే ఉండేవి. దాన్నుంచే చే గువేరా, ఫిడెల్ కాస్ట్రో, రావుల్ కాస్ట్రోలు వ్యూహాత్మకంగా క్యూబాలోని ఒక్కొక్క రంగాన్ని గాడిలో పెడుతున్నారు. అప్పటికి 4 ఏళ్లుగా. అదిగో సరిగ్గా అలాంటి సలహాలే ఈ సమయంలో అంటే 1963కి అల్జీరియా నాయకులకు అవసరం. ఈ నేపథ్యంలో చే గువేరాని తమ తొలి స్వాతంత్ర్య వార్షికోత్సవానికి ప్రధాన అతిథిగా ఆహ్వానించారు. ఆ వేడుకల్లో చే ఉపన్యసిస్తూ, క్యూబా, అల్జీరియా ప్రజలకు ఒకే రకమైన లక్ష్యాలు ఉన్నాయని అనుకుంటున్నాను. మనం వలస పాలన సంకెళ్లను ఛేదించగలిగాము. మన అనుభవంతో అటు లాటిన్ అమెరికా దేశాల్లోనూ, ఇటు ఆఫ్రికాలో ఇంకా వలస పాలనలో మగ్గుతున్న దేశాలకు మన సహాయం అందిద్దాం. అక్కడ కూడా విప్లవ పోరాటాలను విజయవంతం చేద్దాం. అమెరికా, యూరప్ దేశాల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేద్దాం. మనం మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్నట్లే ఇతర దేశాలకు కూడా మనం మార్గదర్శకం
కావాలి అన్నాడు. దాదాపు 2 వారాలు అల్జీరియాలోనే ఉండి ఆ దేశ ఆర్థిక ప్రణాళికను ఒక గాడిలో పెట్టడానికి తన సలహాలు సూచనలు ఇచ్చాడు చే. ఇదండి 1963లో చే రాజకీయ జీవితంలోని రెండవ కోణం, అంటే అంతర్జాతీయ గెరిల్లా పోరాటాల విషయంలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, కొన్ని విఫలమైన ప్రయోగాలు. ఇంకా 1963లో చే వ్యక్తిగత జీవితంలోని కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇప్పుడు చేని పరిశ్రమల శాఖ మంత్రిగానో అంతర్జాతీయ పోరాటాల సలహాదారుగానో కాకుండా మనలాంటి మామూలు మనిషిగా చూద్దాం. 1961లో ఆయన కుటుంబ సభ్యులంతా ఉరుగ్వే దేశానికొచ్చి చేని కలుసుకున్నారు అని గత భాగంలో తెలుసుకున్నాం కదా. ఆయన తల్లి తప్ప మిగతా వాళ్ళెవ్వరూ ఆ పర్యటన తర్వాత చేని సజీవంగానే కాదు, మృతదేహాన్ని కూడా చూడలేకపోయారు. అదే వాళ్లకి చివరి చూపు అవుతుందని అప్పుడు ఎవ్వరికీ తెలిసే అవకాశమే లేదు. చే తల్లి సిలియా మాత్రం మరొక్కసారి చేతో 2-3 నెలలు గడిపే అవకాశం వచ్చింది. ఎట్లాగంటే 1963 మొదట్లోనే చే భార్య అలియేడ 3వసారి గర్భవతి అని తెలిసింది. కోడలికి సహాయం చేయడానికి చే తల్లి సిలియా 1963 జనవరిలో హవానాకి వచ్చింది. కుటుంబం పెద్దది అవుతుండడంతో చే నివాసం కూడా పెద్ద ఇంటికి మారక తప్పలేదు. వాటన్నింటిలోనూ చే తల్లి సహాయం చేసింది. 3 నెలల తర్వాత సిలియా మళ్లీ తిరిగి తన సొంత దేశమైన అర్జెంటైనాకి వెళ్ళిపోయింది. వెళ్లగానే అర్జెంటైనా ప్రభుత్వం సిలియాని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. చెప్పుకున్నాం కదా, అప్పటికే చే శిక్షణ ఇచ్చిన విప్లవ పోరాట దళం అర్జెంటైనాలో ప్రవేశించింది అని. అదీగాక అసలు చే క్యూబా ప్రభుత్వంలో చేరిన దగ్గర్నుంచి అర్జెంటైనాలోని ఆయన తల్లిదండ్రుల మీద ప్రభుత్వ నిఘా మొదలయింది. ఇప్పుడు అంటే 1963లో అర్జెంటైనా రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నప్పుడు చే తల్లి హవానాలో 3 నెలలు ఉండి వచ్చింది అంటే ఆమె ద్వారా చే అర్జెంటైనాలో రహస్య పోరాటాలకు పథకం వేస్తున్నాడేమోనని ప్రభుత్వ అధికారుల అనుమానం. జైల్లో ఉన్నప్పుడు కూడా రహస్యంగా చేకి ఉత్తరాలు రాసింది తల్లి సిలియా. 2-3 నెలలు జైల్లో ఉందామె. ఆమె జైల్లో ఉండగానే ఇక్కడ హవానాలో చే అలియాడాల 3వ సంతానం ఆడపిల్ల జన్మించింది. అప్పటికి ఇంకా జైల్లోనే ఉన్న తల్లికి గుర్తుగా ఆ పాపకు సిలియా అనే పేరు పెట్టుకున్నారు. అంటే సిలియా గువేరా మార్చ్. సిలియానేమో చే తల్లి పేరులోని ఒక భాగం, గువేరా చే పేరులోని భాగం, మార్చి అలియాడా పేరులోని ఒక భాగం. ప్రస్తుతం ఈ సిలియా గువేరా మార్చి హవానాలోనే నివసిస్తోంది. తండ్రి స్మారకార్థం జరిగే కార్యక్రమాలకు తప్ప ఈమె సాధారణంగా బయటికి రాదు. ఆమె వ్యక్తిగత విశేషాలు, కుటుంబ విషయాలు కూడా ఎక్కడా లభ్యం కావడం లేదు. అట్లా 1963 మార్చి ఏప్రిల్ నెలల్లో హవానాని వదిలి అర్జెంటైనా వెళ్ళిపోయాక వాళ్ల తల్లి సిలియాకి కొడుకు ఎర్నెస్టో గువేరాని సజీవంగానూ మృతుడిగానూ కూడా చూసే అవకాశం మళ్లీ రాలేదు. విప్లవ వీరుల జీవితాలు ఇలాగే ఉంటాయండి. ఆ పోరాటాల్లోకి దిగేటప్పుడే ఇలాంటి వాటన్నింటికీ సిద్ధమవుతారు. ఇంకా ఆ రోజుల్లో చే జీవన శైలి గురించి క్యూబా ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటుంటారు ఇప్పటిక్కూడా. మనం అల్లూరి సీతారామరాజు గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పుకున్నట్లు. ఈ ఎపిసోడ్ మొదట్నుంచి తెలుసుకున్న విశేషాలన్నీ గమనిస్తే ఆ రోజుల్లో ఎంత తీరిక లేకుండా ఉండేవాడో అర్థం చేసుకోవచ్చు. సోమవారం నుంచి శనివారం దాకా రాత్రి పగలు అని లేకుండా వివిధ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండేవాడు. మళ్లీ ఆదివారం పొద్దున్నే స్వచ్ఛంద శ్రమదానానికి వెళ్లేవాడు. ఒక్క ఆదివారం సాయంకాలం మాత్రమే ఇంట్లో ఉండి పిల్లలతో ఆడుకునేవాడు. వీటన్నింటి మధ్య వెంటాడుతున్న ఉబ్బసం వ్యాధి వల్ల కలిగే ఇబ్బందులు ఎలాగూ ఉండేవే. ఈ నేపథ్యంలో చే గురించి ప్రచారంలో ఉన్న 2-3 ఉదంతాలు తెలుసుకుందాం.
చేకి మిలిటరీ ట్రక్కులు నడపడంలో అనుభవం ఉంది కానీ హవానా వీధుల్లో మామూలు కారు నడపడంలో ఎప్పటికీ విద్యార్థిగానే ఉండేవాడట. ఒకసారి కాన్వాయ్ లేకుండా తనొక్కడే సముద్రతీరంలో కారు నడుపుతూ ముందు కారుని కొట్టేశాడు. 2 కార్లు ఆగిపోయాయి. ముందు కారతను కోపంతో కారు దిగి వెనకాల కారు దగ్గరకొచ్చాడు. అక్కడికొచ్చేదాకా ఆ కారు డ్రైవర్ చే అని తెలీదు. చెడామడా తిట్టేద్దామని వచ్చిన అతను చేని చూడగానే సెల్యూట్ చేసి, కమాండర్ మీరా అన్నాడు ఆశ్చర్యంతో. చే జరిగిన దానికి క్షమాపణ చెప్పి, రేపు మా వాళ్ళొచ్చి మీ కారు బాగు చేయిస్తారు అన్నాడు. దానికి అతను చెప్పిన సమాధానం, వద్దు కమాండర్, మీకు గుర్తుగా కారు డెంట్ని అలాగే ఉంచుకుంటాను అని. అదండి ఆ రోజుల్లో చేకి ఉన్న పబ్లిక్ ఇమేజ్. ఇంకో సందర్భంలో చే దగ్గర పనిచేసే వాళ్లెవరో చేకి ఫిర్యాదు చేశారట, తమకిచ్చే ఫుడ్ రేషన్ సరిగా సరిపోవడం లేదని. తప్పదు, ఉన్నదాంట్లోనే సర్దుకోవాల్సిందే, మేంకూడా ఆ రేషన్తోనే ఇల్లు నడుపుకుంటున్నాము అన్నాడు చే. లేదు కమాండర్, మీరు ప్రభుత్వాధికారులు కదా, మీకు స్పెషల్ రేషన్ ఉంటుంది అన్నాడతను. చే వెంటనే తన ఆఫీసు స్టాఫ్ని పిలిపించి అడిగాడు. నిజంగానే చేకి స్పెషల్ రేషన్ సరుకులు అందుతున్నాయి అని వాళ్లు చెప్పారు. వెంటనే వాళ్లకి చెప్పాడట చే, స్పెషల్ రేషన్ ఆపేయండి, మా ఇంటిక్కూడా అందరికీ ఇచ్చే రేషన్ కోటానే పంపండి అని. మరో సందర్భంలో చే భార్య అలియాడా, బాబుకి జ్వరంగా ఉంది, ఆసుపత్రికి తీసుకెళ్లాలి, ఒకసారి మీ కారిస్తారా అని అడిగింది. దానికి చే సమాధానం, ఇది ప్రభుత్వం ఇచ్చిన కారు, ప్రజలు కట్టిన పన్నులతో నడుస్తోంది, ఆఫీసు పనులకు మాత్రమే వాడాలి, వ్యక్తిగత అవసరాలకు ఈ కారు వాడడం నాకిష్టం లేదు, బాబుని బస్సులో తీసుకెళ్ళు ఆసుపత్రికి అని. ఇలాంటి వందలాది కథనాలు ప్రచారంలో ఉన్నాయండి. చే నిరాడంబరతను, నిజాయితీని ప్రతిబింబించేవి. ఇదండి 1963లో చే రాజకీయ వ్యక్తిగత జీవితాల గురించి కొంత సమాచారం. ఈ సంవత్సరాన్ని ముగించబోయే ముందు ఇంకొక విషయం తెలుసుకోవాలి మనం. అదే జర్మనీ నుంచి క్యూబా వచ్చిన కమ్యూనిస్టు యువతి తమారా బంక్ గురించి. క్రిందటి భాగంలో తెలుసుకున్నాం. ఆమె స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా చేతో పరిచయం పెంచుకుంది. అప్పటికే ఆమె చేస్తున్న సామాజిక సానుభూతి కార్యక్రమాలకు తోడుగా విప్లవ పోరాటాల్లో కూడా శిక్షణ తీసుకోవాలనుంది అని చెప్పింది చేకి. ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొనడానికి స్త్రీలను అనుమతించరుగాని ఆ పోరాటాలకు సహాయం చేసే ఇతర గూఢచారి చర్యలకు మహిళల్ని అనుమతించేవాళ్లు. చే భార్య అలియాడా కూడా అలాగే పరిచయం అయింది కదా. తమారా గురించి నిఘా సంస్థలు నివేదికలన్నీ తెప్పించుకుని ఆమె క్యూబా సానుభూతిపరురాలే తప్ప ఆమెతో ఇతరత్రా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని నిర్ధారించుకున్నారు. అప్పుడు చే తమారాని తన శిక్షణా కేంద్రంలోని అధికారి యులిసెస్ అనే అతడికి అప్పగించాడు. యులిసెస్ అనేది కూడా ఆ అధికారి అసలు పేరు కాదు. రహస్య పోరాట శిక్షణలో ఉండేవాళ్లందర్లాగే అతడిది కూడా మారుపేరే. ఈ యులిసెస్ చేకి చాలా నమ్మకమైన అధికారి. తర్వాత రోజుల్లో చేతో కలిసి పోరాటాలకి వెళ్లాడు కూడా. ఆయనే తమారా బంక్ గురించి సాధికారికమైన పుస్తకం రాశాడు. తమారాకి శిక్షణనివ్వడమే కాకుండా దాదాపు 2 ఏళ్లు ఆమెతో కలిసి పనిచేశాడు ఈ యులిసెస్. ఒకానొక సందర్భంలో ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారట, తమారా బొలీవియా పోరాటాల నుంచి తిరిగొచ్చాక. కానీ ఆమె అక్కడే చనిపోవడం, ఆ విశేషాలు టైంలైన్ ప్రకారం తర్వాత తెలుసుకుందాం. 1963 మార్చి ఏప్రిల్ నెలల్లో తమారా యులిసిస్ ఆధ్వర్యంలో విప్లవ కార్యక్రమాల శిక్షణ ప్రారంభించింది. నిన్ను ఒక ప్రత్యేకమైన రహస్య పోరాటానికి సిద్ధం చేస్తున్నాము, ఆ పోరాటం ఎప్పుడూ ఎక్కడా అనేది చివరి వరకు నీకు తెలీదు, ఆ ప్రదేశంలోకి వెళ్ళాకే నీకు తెలుస్తుంది అని చెప్పారు తమారాకి. అప్పటికే ఆమె హవానాలో చాలామందికి తెలుసు కాబట్టి నెమ్మదిగా అన్ని కార్యక్రమాలకు అందరికీ దూరం కావాలి అని చెప్పారామెకు. పేరు కూడా మార్చుకోవాలి. రష్యన్ విప్లవ వనిత తాన్యా పేరుని ఎంచుకుంది తమారా.
కమ్యూనిస్టు నేపథ్యంలో పుట్టి పెరిగింది కాబట్టి ముందే వీటన్నింటికీ సిద్ధపడి ఉంది. రహస్య సందేశాలు పంపించడం, శత్రువుల పన్నాగాలు ముందుగానే పసికట్టడం, సాంకేతిక పరికరాల వినియోగం, మరమ్మతులు, మారువేషాల్లో శత్రువుల మధ్యకు వెళ్లడం, అస్సలు పరిచయం లేని వాళ్లకి దగ్గరవడం, మారువేషాల్లో ఉండే శత్రువుల్ని గుర్తించడం, ఇతర దేశాల నిఘా సంస్థలు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేయడం, ఇలాంటి వాటన్నింటిలో తమారాకి అత్యంత కఠినమైన తీవ్రమైన శిక్షణ కొనసాగింది 1963 సంవత్సరం అంతా. అదంతా ఆమె ఆ తరువాతి సంవత్సరం బొలీవియా వెళ్లడానికి అని ఒక్క చే గువేరాకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు అప్పటికి. అదెలా జరిగిందో తెలుసుకోవడానికి మనం 1964 సంవత్సరంలోకి ప్రవేశిద్దాం. 1964 మార్చి వచ్చేసరికి తమారా శిక్షణ ప్రారంభమై సంవత్సరం అయ్యింది. ఆ సంవత్సరంలో తమారాని క్యూబా నిఘా సంస్థలు, విప్లవ కమాండర్లు చాలా నిశితంగా పరిశీలించారు. ఆమెకు ఇంకా ఏ ఇతర దేశాల నిఘా సంస్థలతోనూ సంబంధాలు లేవని, నిజాయితీగానే క్యూబా విప్లవదళంలో చేరిందని నిర్ధారించుకున్నారు. అప్పుడు ఆమె శిక్షణను పర్యవేక్షించిన యులిసెస్ తమారాని 1964 ఏప్రిల్లో చే దగ్గరకు తీసుకెళ్లాడు. మొట్టమొదటిసారిగా చే ద్వారా తాను చెయ్యాల్సిన గూఢచారి కార్యక్రమం ఏమిటో తమారాకి తెలిసింది. చే చెప్పాడు, నీకు ఈ శిక్షణ అంతా ఇప్పించింది బొలీవియా దేశానికి గూఢచారిగా పంపించడానికి. అయితే అక్కడికి నువ్వు రహస్యంగా వెళ్లవు, వేరే పేరుతో, వేరే పాస్పోర్టుతో, వేరే పనిమీద అన్నట్లు బొలీవియాకి వెళ్తావు. అక్కడ గ్రామగ్రామాలు తిరిగి ప్రజల భావాల్ని అర్థం చేసుకోవాలి, నైసర్గిక పరిస్థితులు అధ్యయనం చెయ్యాలి, ప్రభుత్వంలోనూ సైన్యంలోనూ కీలకమైన వ్యక్తులతో పరిచయం పెంచుకుని ఆ దేశ మిలిటరీ రహస్యాలన్నీ ఎప్పటికప్పుడు మాకు పంపించాలి. ఇది చాలా ప్రమాదకరమైన పథకం అని మా అందరికీ తెలుసు. ఆ తరువాతి దశ ఏమిటి అనేది ఇప్పుడే చెప్పలేం. మా నుంచి తదుపరి సూచనలు అందడానికి సంవత్సరం కావచ్చు, 2 ఏళ్లు కావచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు. అప్పటిదాకా నువ్వు అక్కడ బహిరంగంగానే జీవించాలి, ఉన్నతాధికారులకు సన్నిహితంగానే మెలుగుతూ ఉండాలి. మేం చెప్పేదాకా బొలీవియా నుంచి ఇంకెక్కడికీ ప్రయాణం చెయ్యకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బొలీవియాలో రహస్యంగా పనిచేస్తున్న ఏ ఇతర విప్లవదళ సభ్యులతోనూ పరిచయాలు పెంచుకోవద్దు. ఈ కార్యక్రమంలో కొన్ని నెలలపాటు నీకు మాకు మధ్య సమాచార సంబంధాలు లేకపోవచ్చు. అయినా నువ్వు నీకప్పగించిన బాధ్యతని మర్చిపోకూడదు. ఏమైనా సందేహాలుంటే ఇప్పుడే అడుగు అని. అప్పుడు అర్థమైంది తమారాకి తాను చేపట్టబోయే రహస్య కార్యక్రమం ఎంత ప్రమాదకరమైందో. సంవత్సరం నుంచి తీసుకున్న శిక్షణలో మానసికంగానూ శారీరకంగానూ కూడా దృఢంగా రూపుదిద్దుకుంది తమారా. తన సందేహాల్ని నివృత్తి చేసుకుని ఐయామ్ రెడీ అంది. అక్కడ్నుంచి యులిసెస్ ఇంకా ఇతర విప్లవదళ సభ్యులు ఆమె తరువాత చెయ్యాల్సిన పనుల గురించి ఏర్పాట్లు ప్రారంభించారు. ఇదంతా 1964 మార్చి ఏప్రిల్ నెలల్లో జరిగింది. ఆ తరువాత చే బొలీవియా వెళ్లడానికి 2.5 సంవత్సరాలు పట్టింది. ఆ 2.5 సంవత్సరాల్లో వాళ్లు 1-2 సార్లు కంటే ఎక్కువసార్లు మాట్లాడుకోలేదు. ఎందుకంటే చే వేరే మార్గంలో ప్రయాణించాడు ఆ 2.5 ఏళ్లలో. ఆ వివరాలు తర్వాతొస్తాయి. ఇట్లా చేతో సమావేశం ముగిశాక తమారాకి వేరే పేరుతో క్యూబా పాస్పోర్టు తీసుకుని చెకోస్లొవేకియాలోని ప్రేగ్ నగరానికి పంపించారు. ఆ రోజుల్లో ఇట్లా లాటిన్ అమెరికా దేశాల నుంచి వచ్చిన విప్లవ కార్యకర్తలకి ఆశ్రయమివ్వడం అనేది ఆ కమ్యూనిస్టు దేశంలోని మిలిటరీ అధికారులకు అలవాటే. అక్కడ తమారా అంటే పేరు మార్చుకున్న తాన్యా సుమారుగా 6 నెలలు ఉండాల్సొచ్చింది. ఈలోగా ఆమెకు సహాయం చెయ్యడానికి క్యూబా నుంచి ఇంకొక సీక్రెట్ ఏజెంట్ని పంపించారు. తమారా అప్పటికీ అనామకురాలేమీ కాదు. క్యూబాలోనూ జర్మనీలోనూ కూడా చాలామందికి తెలుసు. మరి బొలీవియా వెళితే అక్కడి నిఘా సంస్థలు ఈమెను కనిపెట్టవు అన్న గ్యారంటీ ఏముంది? అందుకని బొలీవియాకి ఏ విధంగా వెళ్లాలి అనే అంశంలో 2-3 ప్రయోగాలు జరిగాయి. చివరికి
తమారా అప్పటి తాన్యా ఆకారంలో మార్పులు చేసుకుని చెక్ అధికారుల సహాయంతో అర్జెంటైనా పాస్పోర్టు సృష్టించుకుంది వేరే పేరు మీద. దాని సహాయంతో 1964 నవంబర్లో బొలీవియాలో అడుగుపెట్టింది తమారా. కొత్త దేశంలో, కొత్త ప్రదేశంలో, కొత్త మనుషులతో ఎలా అల్లుకుపోవాలో గత 2 ఏళ్లుగా శిక్షణ పొందుతోంది కదా. బొలీవియా జానపద సంగీతం గురించి, గ్రామీణ పరిస్థితుల గురించి అధ్యయనం చేయడానికి అర్జెంటైనా నుంచి వచ్చినట్లు ప్రభుత్వ సాంస్కృతిక శాఖలోని అధికారులతోటి పరిచయం చేసుకుంది. బొలీవియాలో వివిధ ప్రదేశాల్లో పర్యటించడానికి అనుమతులు తెచ్చుకుంది. ఇక్కడ్నుంచి చే రహస్యంగా బొలీవియా వెళ్లే 1966 నవంబర్ దాకా, అంటే 2 ఏళ్లపాటు తమారా బొలీవియాలో ఏమేం చేసిందో టైమ్ లైన్ ప్రకారం తరువాతి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. తమారాని బొలీవియాలో ఉండనిచ్చి మనం చే కథనానికి వద్దాం. 1964లో చే రాజకీయ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో తెలుసుకుందాం. చే అమలు చేస్తున్న పారిశ్రామికీకరణ విధానాలు, ఆర్థిక సంస్కరణలు అంతగా సత్ఫలితాలను చూపించడం లేదు అని తెలుసుకున్నాం కదా. అవి విజయవంతం కాకపోవడం అనేది వ్యక్తిగతంగా తన వైఫల్యం అని చే బహిరంగంగా అంగీకరించాడు కూడా. ఇది ఒక అంశం అయితే, క్యూబా మిసైల్ సంక్షోభం ఘటన దగ్గర్నుంచి చే రష్యాని ఘాటుగా విమర్శించడం మొదలుపెట్టాడు. ఫిడెల్ కాస్ట్రోకి కూడా రష్యా మీద కోపం ఉంది, కానీ బయటకు కనపరిచేవాడు కాదు. ఎందుకంటే క్యూబా పునర్నిర్మాణంలో రష్యా సహాయం తప్పనిసరి. అందువల్ల బ్యాలెన్స్డ్ రాజకీయాలు తన విధానం అన్నట్లుండేవాడు ఫిడెల్. చే మాత్రం మొహమాటం లేకుండా రష్యా సోషలిజం అసలు సోషలిజం కాదు అంటుండేవాడు. చే అమలు చేస్తున్న పారిశ్రామిక సంస్కరణలు సరైన ఫలితాలు ఇవ్వడం లేదు కాబట్టి మేం చెప్పినట్లు చెయ్యండి అని రష్యా ప్రతినిధులు ఫిడెల్ కాస్ట్రో మీద ఒత్తిడి తెస్తుండేవాళ్లు. ఈ విభేదాల వల్ల చే ఫిడెల్ కాస్ట్రోల వ్యవహార శైలుల్లో తేడాలొచ్చినప్పటికీ ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూనే ఉండేవాళ్లు. ఎప్పుడూ ఒకరినొకరు ఒక మాట అనుకున్న సందర్భాలు ఎవ్వరికీ తెలీదు. క్యూబన్ ప్రజల దృష్టిలో వాళ్ళిద్దరూ ఎప్పటికీ నంబర్ 1, నంబర్ 2లే. రష్యా వాళ్లకి మాత్రం చే చైనీస్ ప్రభుత్వ అభిమాని అని గట్టి నమ్మకం. చైనా, రష్యా రెండూ కమ్యూనిస్టు దేశాలే అయినప్పటికీ వేరే దేశాల విషయం వచ్చేసరికి ఎవరి పట్టుకోసం వాళ్లు ప్రయత్నిస్తూ ఉండేవాళ్లు. క్యూబా సందర్భంలో మాత్రం ఫిడెల్ రష్యాని సమర్థిస్తే చే రష్యా సోషలిస్టు విధానాల కంటే చైనా సోషలిస్టు విధానాలే మెరుగైనవి అని నమ్ముతుండేవాడు. ఈ నేపథ్యంలో 1964 మార్చిలో స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సుకి క్యూబా ప్రతినిధిగా చే హాజరయ్యాడు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ లాంటివి చిన్న దేశాలకు సహాయం చేస్తున్నట్లే కనిపిస్తున్నాయి, కానీ వాళ్లు పెట్టే కఠినతరమైన షరతుల వల్ల ఆయా దేశాలు తాము అనుకున్న రీతిలో ఎదగలేకపోతున్నాయి. ఆ సంస్థలు అన్ని దేశాల్ని సమంగా కూడా చూడడం లేదు. అమెరికా సహాయం లేకపోయినా మా విప్లవ క్యూబా తన కాళ్లమీద తను నిలబడడానికి ప్రయత్నిస్తోంది అని ప్రసంగించాడు చే. జెనీవాలో ఉన్నన్ని రోజులు చైనా దేశ ప్రతినిధులు, రష్యా దేశ ప్రతినిధులు ఇద్దరూ చేని కలుసుకోవడానికి పోటీపడ్డారు. రష్యా ప్రతినిధులకు చే చైనీస్ ప్రతినిధుల్ని కలుసుకోవడం నచ్చలేదు. ఇదిలా ఉండగా 1964 ఆగస్టు మొదటి వారంలో అమెరికా వియత్నాం మీద యుద్ధం ప్రకటించింది. వియత్నాం మీద అమెరికా బాంబుల దాడిని క్యూబా ఖండించింది. క్యూబాతో ఎవరూ వ్యాపార సంబంధాలు పెట్టుకోకూడదు అని అమెరికా మరొకసారి హెచ్చరించింది. 1964 సెప్టెంబర్ 4న క్యూబాకి పారిశ్రామిక బాయిలర్లు తీసుకొస్తున్న స్పానిష్ నౌకని నికరాగ్వా సమీపంలో అమెరికా సేనలు దాడి చేసి కాల్చేశాయి. షిప్ కెప్టెన్తో సహా సిబ్బంది అందరూ చనిపోయారు. అది ఆయుధనౌక అని పొరబడ్డాము అని తరువాత CIA విచారం ప్రకటించింది. క్యూబా మీద దాడులు చెయ్యము అని 2 ఏళ్ల క్రిందట రష్యాతో ఒప్పందం చేసుకున్నారు కదా, ఇప్పుడు రష్యా స్పందించాలి అన్నాడు చే. రష్యా
చర్యలు తీసుకోకపోవడం కూడా చేకి కోపం తెప్పించింది. అయినా 1964 నవంబర్లో మాస్కోలో జరిగిన అక్టోబర్ విప్లవం వార్షికోత్సవాలకు చే ఆధ్వర్యంలోని బృందాన్ని పంపించాడు ఫిడెల్ కాస్ట్రో. అంతర్జాతీయ సంబంధాలు, సమావేశాల విషయంలో చేని పూర్తిగా విశ్వసిస్తుండేవాడు ఫిడెల్ కాస్ట్రో. చేకి ఇది 3వ చివరి రష్యా పర్యటన. తను ఆరోపిస్తున్న రష్యా సోషలిజంలోని లోపాల్ని ఈ పర్యటనలో ప్రత్యక్షంగా గమనించాడు చే. ఒక అధికార విందులో సిల్వర్ ప్లేట్లలో భోజనం వడ్డిస్తే మొహమాటం లేకుండా అన్నట్ట, ఇది కమ్యూనిస్టు దేశమా క్యాపిటలిస్టు దేశమా అని. అది 4-5 రోజుల పర్యటన మాత్రమే. ఆ పర్యటనలో చే తొలి రష్యా రోదసీ యాత్రికుడు యూరీ గగారిన్ని కలుసుకున్నాడు. రష్యా పట్ల తన అభిప్రాయాలు ఎలా ఉన్నా ఫిడెల్ కాస్ట్రో అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించాలి కాబట్టి రష్యా క్యూబా స్నేహ సౌధం అనే భవనం ఆవిష్కరణలో యూరీ గగారిన్తో కలిసి పాల్గొన్నాడు. ఆ పర్యటన నుంచి వెనక్కొచ్చేశాక చే తీసుకున్న నిర్ణయమే ఆ తరువాతి సంవత్సరాల్లో ఆయన విప్లవ పథాన్ని నిర్దేశించింది. అదే, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్యూబాని వదిలి మళ్లీ గెరిల్లా పోరాటంలోకి వెళ్లాలి అని. గెరిల్లా పోరాటం అంటే ఎక్కడ, ఎప్పుడు? అప్పటికే అర్జెంటైనా, పెరూ లాంటి లాటిన్ అమెరికా దేశాల్లో చే మద్దతునిచ్చిన పోరాట దళాలు ఓటమి పాలయ్యాయి. లాటిన్ అమెరికా దేశాల్లోని కమ్యూనిస్టు పార్టీలు కూడా గెరిల్లా పోరాటాలకు చే ఆయుధాలు సరఫరా చెయ్యడాన్ని సమర్థించలేదు. గ్వాటిమాలా, వెనుజువాలా లాంటి దేశాల్లో విప్లవ పోరాటాలు అప్పటికీ కొనసాగుతున్నాయి, కాని అవి కూడా అంత ఆశాజనకంగా లేవు. మొదట్నుంచి చే ఆశయం ప్రపంచంలో ఏ మూల వలస పాలకులుగాని, సామ్రాజ్యవాదం కాని ఉంటే వాటిని ఎదిరించడం. క్యూబాలోని 5 ఏళ్ల రాజకీయ జీవితంలో తను చెయ్యగలిగింది చాలా చేశాడు. ఇంక ఎప్పుడూ ఆఫీసులో కూర్చోవడం లేదా దేశంలోని వివిధ సమస్యల్ని పరిష్కరించడం, ఈ యాంత్రిక రాజకీయ జీవితం చే గువేరాకి విసుగొచ్చింది. తనకెప్పుడూ యాక్షన్ కావాలి, పోరాట పథంలో ఉండాలి. అందుకే క్యూబా రాజకీయ జీవితాన్నుంచి బయటపడి మళ్లీ తుపాకీ పట్టుకుని గెరిల్లా యోధుడిగా మారాలి అనిపించింది. పైగా అప్పటికే తన వయసు 36 సంవత్సరాలు. ఇప్పటికీ వెంటాడుతున్న ఉబ్బసం వ్యాధితోనూ మరో 2-3 తర్వాత విప్లవ పోరాటాలు చెయ్యడానికి తన వయసు సహకరించకపోవచ్చు. 1964 నవంబర్ చివర్లో హవానాలో జరిగిన లాటిన్ అమెరికా దేశాల కమ్యూనిస్టు పార్టీ సమావేశాలకు కూడా చే హాజరు కాలేదు. అప్పటికే నిర్ణయం చేసుకున్నాడు ఇలాంటి వాటన్నింటినుంచి బయటకొచ్చేయాలి అని. ఈ విషయాలన్నీ చూచాయిగా గమనించిన సన్నిహితులు చే మనసు మార్చాలని చూశారు. నువ్వు అమలుపరుస్తున్న విధానాలు తాత్కాలికంగా సమస్యలు సృష్టిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో విజయవంతమవుతాయి. రష్యా ప్రతిపాదిస్తున్న విధానాల కంటే నీ విధానాలే మెరుగైనవి అని నిరూపించాలంటే కనీసం 2 ఏళ్లైనా ఆగాలి. అంతవరకు నువ్వు క్యూబాని వదిలివెళ్లే ఆలోచన మానుకో అని. అయినా కాని చే ఎవరి మాట వినే పరిస్థితిలో లేడు. రోజురోజుకీ అసహనం పెరిగిపోతోంది. అయితే ఎక్కడికెళ్లాలి? ఏ పోరాటంలో భాగస్వామి కావాలి? అప్పటికి ఆఫ్రికాలోని చాలా చాలా చిన్న చిన్న దేశాలు యూరోప్ వలస పాలకులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాయి. వాటిల్లో చాలా ప్రభుత్వాలకు అమెరికా మద్దతునిస్తోంది. ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడడం అంటే అమెరికాని ఎదిరించడమే అవుతుంది. ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడడం కూడా అవుతుంది. ఈ మార్గం ఎంచుకోవాలనుకున్నాడు చే. అయితే ఆ ఆఫ్రికా దేశాల పోరాటాల్లో భాగస్వామి కావాలంటే కనీసం ఆయా దేశాల భౌగోళిక పరిస్థితులతో పరిచయం ఉండాలి. అప్పటికే అల్జీరియా ఒకసారి వెళ్ళొచ్చాడు కదా చే. ఆ దేశాధినేతతోనూ అక్కడ మిలిటరీతోనూ సత్సంబంధాలున్నాయి. దాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాడు. ఇంకా ఏ దేశ పోరాటం అనే విషయంలో కూడా 1964 డిసెంబర్కి స్పష్టత వచ్చింది. అప్పటికీ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో DRCలో రహస్య విప్లవ దళాలు దేశమంతటా విస్తరించి ఉన్నాయి.
4-5 దళాలు విడివిడిగా అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అలాంటి స్థితిలో తను వెళితే ఆ పోరాటాన్ని ఒక త్రోవకు తీసుకురావచ్చు అనిపించింది చేకి. అప్పటికే క్యూబా కాంగోలోని విప్లవ పోరాటాలకు తన మద్దతు ప్రకటించింది కూడా. క్యూబా మద్దతు ప్రకటించడం అంటే ఫిడెల్ కాస్ట్రో మద్దతిచ్చినట్లే. అంటే చే కాంగో వెళ్లాలి అనుకుంటే ఫిడెల్ కాస్ట్రో మద్దతు కూడా ఉంటుందన్నమాట. చే కాంగో వెళ్లడానికి తొలి అంకం ఏమిటంటే 1964 డిసెంబర్ నుంచి 3 నెలలపాటు అధికారికంగా ఆఫ్రికా ఖండంలోని అనేక దేశాల్ని పర్యటించే అవకాశం రావడం. 1964 డిసెంబర్ 2వ వారంలో న్యూయార్కులో జరిగే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు క్యూబా ప్రతినిధిగా చేని ఫిడెల్ కాస్ట్రో పంపించాడు. ఆ సమావేశాల తర్వాత చే అనేక ఆఫ్రికా దేశాల్లో పర్యటించి తన తదుపరి ప్రయాణానికి ప్రణాళికలు ఖరారు చేసుకున్నాడు. ఆ ప్రణాళిక ఏమిటి, దాన్ని ఎలా అమలుపరిచాడు, అసలు కాంగో పోరాట నేపథ్యం ఏమిటి, ఒక దేశంలో నంబర్ 2 స్థానంలో ఉన్న నాయకుడు సామాన్య సిపాయిలాగా మారి అడవుల బాట పట్టడం అనేది, అది కూడా ఎక్కడో వేల మైళ్ల దూరానున్న వేరే దేశం కోసం ఎలా సాధ్యపడింది, ఆ ప్రయాణంలో చే పరాజితుడవడానికి కారణాలేమిటి, చే నిర్ణయాన్ని దుందుడుకు స్వభావం, మితిమీరిన ఆత్మవిశ్వాసం అనుకోవాలా, విప్లవ పోరాటాల పట్ల ఆయనకున్న నిబద్ధత అనుకోవాలా, ఇంతకీ బొలీవియా వెళ్లిన తమారా అక్కడేం చేస్తోంది, ఇలాంటి విశేషాలన్నీ వచ్చేవారం చే గువేరా గురించిన ప్రత్యేక కార్యక్రమం 10వ భాగంలో తెలుసుకుందాం. ఇక్కడ్నుంచి అంటే 1965 నుంచి 1967 అక్టోబర్లో చే పాయింట్ బ్లాంక్లో తుపాకీ గుళ్లకు గురయ్యేదాకా జరిగిన సంఘటనలన్నీ పకడ్బందీ స్క్రీన్ ప్లేతో సాగే స్పై సినిమాలాగా హై వోల్టేజ్ డ్రామాతో నిండి ఉంటాయండి. 1963-64 రెండేళ్లల్లో చే రాజకీయ వ్యక్తిగత జీవితాల్లోని సమాచారంతో నిండిన ప్రస్తుత ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తాను. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. వచ్చేవారం చే గువేరా గురించిన కార్యక్రమ పరంపర 10వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.